హలో వ్యూయర్స్, నమస్తే. నా పేరు డాక్టర్ కావ్యారెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఫీమేల్ ఫర్టిలిటీ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరు తొందరగా రియాక్ట్ అవ్వాలి, ఎవరు తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎవరెవరికి ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. జనరల్గా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే భార్యాభర్తలు కరెక్ట్గా టైం ప్రకారం కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎవ్వరు హాస్పిటల్కి తొందరగా వెళ్ళి రెస్పాండ్ అవ్వాలి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో తెలియదు. దట్ వన్ రీజన్ వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్కి మోస్ట్ కామన్ కాజ్ ఆ గర్భసంచి పక్కన అండాశయాల్లో నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. దాన్ని ఓవ్యులేషన్ అంటారు. ఓవ్యులేషన్ ఎప్పుడైతే కాదో వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి సుమారుగా ఏ టైంలో కలవాలి, అసలు ఎగ్ పెరుగుతుందా పగులుతుందా అని తెలిసే అవకాశం అనేది లేదు. ఒక 4 to 5 years బ్యాక్ వరకు ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే మోస్ట్ కామన్గా పీసీఓడి అంటే నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ గత 2-3 years నుంచి ఏంటంటే క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఎప్పుడైతే స్కాన్స్ అయితే చేస్తున్నానో వాళ్ళకి ఎగ్ నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. అది మోస్ట్ కామన్గా నాకు ఈ మధ్యన కనిపిస్తుంది. సో ద పిక్చర్ ఈజ్ చేంజ్డ్. ఒకప్పుడు నీటి బుడగల సమస్య, ఇప్పుడు ఏదైనా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ లైఫ్ సైకిల్ చేంజెస్ వల్ల కానీ ఏంటంటే నెంబర్ ఎక్కువ ఉండాల్సిన వాళ్ళ నుంచి తక్కువ నెంబర్ ఉండే పాపులేషన్స్ అనేవి మేము ఓపీడీలో చూడటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అంటే మాత్రం ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఎందుకు అవుతుంది, ఓకే పీసీఓడి ప్రాబ్లమా లేకపోతే ఎగ్ నెంబర్ తక్కువ ఉండడం మూలంగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయా అని చెప్పేసి కంపల్సరీ మనం చూపించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే పీసీఓడి పేషెంట్స్ మూలంగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం అనేది కొంచెం సులువు. వాళ్ళకి ఎగ్ నెంబర్ బాగుంటుంది కాబట్టి ఒక 3-4 months అయినా సరే టైం తీసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదే ఎగ్ నెంబర్ తక్కువ అంటే ఏజ్ మూలంగా ఎగ్ నెంబర్ తగ్గడం అనేది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. బట్ కరెంట్ కండిషన్స్లో నెంబర్ ఆఫ్ ద ఎగ్ రిజర్వ్, ఊసైట్ రిజర్వ్ అంటారనమాట దాన్ని. అది నార్మల్గా ఉండే పాపులేషన్ కూడా తక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, దాన్నే పిఓఆర్ అంటారు, పూర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటారనమాట. సో వీళ్ళని మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే, అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని వచ్చి మనం వాళ్ళని ఐడెంటిఫై చేసామనుకోండి, వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళ యొక్క బేబీని వాళ్ళు పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదే ఒక 4 months తర్వాత వాళ్ళు కానీ మమ్మల్ని 4 months పీరియడ్ రావలేదు అప్రోచ్ అయ్యి ఎగ్ నెంబర్ వాళ్ళకి బాగా తక్కువ ఉన్నట్లయితే ఏంటి అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ ద్వారా అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ వీ షుడ్ రిమెంబర్ రెగ్యులర్ సైకిల్స్ అనేవి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇదివరకు 21 years 22 yearsకే ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసేది. నౌడేస్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఎడ్యుకేషన్ వల్ల కానీ స్థిరపడుతున్నారు, మెయిన్లీ లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా స్థిరపడాలనుకుంటున్నారు కాబట్టి లేట్ మ్యారేజెస్ జనరలీ 27-28 yearsకి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మోర్ దెన్ 30 years వచ్చేసరికి ఏంటి అంటే అవర్ బయాలజికల్ క్లాక్ ఇస్ టికింగ్. అంటే మన ఎగ్ రిజర్వ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆడవాళ్ళకి లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళ వీరకణాలు తక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి 3 monthsకి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా లేకపోతే 3 months కొత్త కణాలు అనేవి జనరేట్ అవుతుంది అనేది జరుగుతుంది. అదే ఆడవాళ్ళలో ఏంటంటే బై బర్త్ మనం పుట్టుకతోనే సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాము. అది లైఫ్ లాంగ్ అవే తగ్గుతూ వచ్చి ఆగిపోతుందే కానీ కొత్త ఎగ్ జనరేట్ అవడం అనేది మన బాడీలో జరగని పని అనమాట. సో అలాగే ఇప్పుడు ఎప్పుడైతే 30-35 years క్రాస్ అవుతుందన్నమాట ప్రెగ్నెన్సీ ఆగే అవకాశం అనేది తగ్గిపోతుంది. వన్ రీజన్ వచ్చేసి నెంబర్ అనేది తగ్గుతుంది ఒకటి. సెకండ్, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వీఆర్ బోర్న్ విత్ అరౌండ్ 2-3 millions ఆఫ్ ఎగ్స్, అంటే 2-3 లక్షల ఎగ్స్ దాకా ఉంటాయి. అదే మనం 30 years 35 yearsకి వచ్చేసరికి ఏంటంటే మన బాడీలో అరౌండ్ 25,000 ఎగ్స్ దాకే ఉంటాయి అనమాట. అంటే డ్రాస్టికల్గా ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. అది న్యాచురల్ ప్రొసీజర్. అది ఎక్కడ మనము ఒక ట్రీట్మెంట్ పరంగా కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్స్ ఇచ్చి కానీ ఆ ఎగ్ రిజర్వ్ తగ్గడం అనేది ఆపలేం. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఎగ్ రిజర్వ్ తగ్గిన తర్వాత పెంచడం అనేది కూడా కుదరదు అనమాట. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం గమనించుకోవాల్సిన విషయం అనమాట. సో మోర్ దెన్ 35 years ఉన్నాయి, పెళ్ళి అయ్యి 6 months అవుతున్నా కన్సీవ్ కావడలేదు, మోర్ దెన్ 30 years ఉన్నాయి, 1 year అవుతున్నా కన్సీవ్ కావడం లేదు, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ డాక్టర్ని కలవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఏదైనా సిస్ట్ ఆపరేషన్ అవడం, జనరలీ ఎండోమెట్రియోసిస్ అనేది యూజువలీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆడవాళ్ళలో మనం చూసినప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎలాగ ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇది జనరలీ బ్లడ్ కలెక్షనే ఎండోమెట్రియోసిస్ అంటారనమాట. ఎక్కడైతే బ్లడ్ ఉంటుందో దాని చుట్టూతా ఉండే ఊసైట్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుందన్నమాట. సో ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ కూడా తొందరగా ప్రెగ్నెన్సీ అవడానికి
ట్రై చేయాల్సి ఉంటుందన్నమాట. థర్డ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రీవియస్గా ఏమైనా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయి, ప్రీవియస్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్ ఒకటి తీసేశారు, ఒక ట్యూబే ఉంటుంది వాళ్ళకి. సో ఒక ట్యూబ్తోనే వాళ్ళు కన్సీవ్ అవ్వాలి, అంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వరని కాదు. ఒక ట్యూబ్ ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఆ పక్క నుంచి ఎగ్ ఓపెన్ అయితేనే, ఓవిలేట్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే కొంచెం గైడెన్స్ తీసుకోవడం ద్వారా తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఏంటి, ఓవరీకి సంబంధించిన విషయాలు. గర్భసంచి ప్రాబ్లం ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. లైక్ ఏంటి అంటే గర్భసంచిలో గడ్డలు ఉంటాయి కొంతమందికి, దాన్ని ఐడెంటిఫై చేసి చిన్న చిన్న గడ్డలు అయితే మాత్రం తొందరగా కన్సీవ్ అయితే ప్రాబ్లం ఉండదు. అదే కొంతమందికి ఏంటంటే మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ గడ్డలు ఉంటాయన్నమాట. వాటికి ఆపరేట్ చేసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే కన్సీవ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. కొంతమందికి ఏంటి అంటే బై బర్తే గర్భసంచి వేరేగా ఉంటుంది. నార్మల్గా గర్భసంచి నార్మల్గా ఇలా ఉంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే డిప్ ఉంటుందన్నమాట కింద. సో 2 గర్భసంచిలుగా కనిపించడము, లేకపోతే ఒకటే గర్భసంచి ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఏంటి అంటే మనకి ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కొంతమందికి అసలు హైపోమెనోరియా 1-2 రోజులు బ్లీడింగ్ అవుతుంది. ఓకే, ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ని స్కాన్స్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ అబ్నార్మాలిటీ ఏదైనా ఉంటే డిటెక్ట్ చేయడం అనేది కుదురుతుందన్నమాట. సో నేను చెప్పిన వాటిలో ఏది ఉన్నా సరే తొందరగా అప్రోచ్ అయినట్లు అయితే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళల్లో తొందరగా సులువుగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మనం బాగా చదువుకోవాలనుకుంటున్నాం, లైక్ జాబ్ చేయాలనుకుంటున్నాం, ఓకే, పెళ్ళి లేటుగా చేసుకోవాలనుకుంటున్నాం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మూలంగా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీ, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ మనం అచీవ్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా పాసిబుల్ అవ్వాలి అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వాట్ వీఆర్ సపోజ్ టు నో అనమాట. ఊసైడ్ ఫ్రీజింగ్ అంటారు. ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే మనము మన బాడీలో ఉన్న ఎగ్స్ని బయటకు తీసి అది మనం ఫ్రీజ్ చేసుకోవడం ద్వారా అది అక్కడ అలాగే ఆ స్టేజ్లో మెయింటైన్ అవుతుంది. సో ఒక 35 ఇయర్స్ తర్వాత మనం అన్నీ అచీవ్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఆ పర్టికులర్ ఊసైడ్స్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది చాలా రోజుల నుంచి ఉన్న టెక్నికే, కొత్త టెక్నిక్ ఏమీ కాదు. అయితే అందరికీ ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఊసైడ్ ఫ్రీజింగ్లో ఒకప్పుడు ఒక 3 to 4 years బ్యాక్ ఊసైడ్ ఫ్రీజింగ్లో డ్యామేజ్ ఆఫ్ ద ఊసైడ్స్ అవన్నీ ఉండేవి. బట్ నవ్ డేస్ బికాస్ చాలా చేంజ్ అయింది. గత 4 to 5 yearsగా ఏంటి అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ టెక్నిక్ చేంజ్ అయింది, ఊసైడ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, దాని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఊసైడ్ ఫ్రీజింగ్ గురించి నవ్ డేస్ ఆల్ ద ఉమెన్ హూ ఇస్ అబౌవ్ 30 years ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్న వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ తెలుసుకోవాలన్నమాట. సో ఎవరెవరు ఊసైడ్ ఫ్రీజింగ్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, రీజన్, ఓకే, దాని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ మనం హిస్టరీ, మన ఒక్క ఫ్యామిలీ హిస్టరీని మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన పేరెంట్స్ అనమాట, జనరల్లీ మన మమ్మీని కానీ లైక్ పిన్ని వాళ్ళని కానీ కనుక్కున్నప్పుడు 40 years కన్నా ముందు వాళ్ళకి ముట్టు కానీ ఆగిపోయినట్టయితే, అంటే మెనోపాజ్ కానీ వచ్చినట్టయితే దాన్ని ఎర్లీ మెనోపాజ్ అంటారనమాట. ఒకవేళ మన ఫ్యామిలీ హిస్టరీ కానీ అలాగుండే ఓకే మెనోపాజ్ మనకు కూడా తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం 30 years అనుకోండి, మన ఫ్యామిలీ హిస్టరీ 40 yearsకి పీరియడ్ ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ఎగ్ రిజర్వ్ చెక్ చేయించుకుంటే తక్కువ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ తొందరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీస్ పేషెంట్ షుడ్ గో ఫర్ ఊసైడ్ రిజర్వ్ అన్న చేసుకోవాలి, లేకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీ అన్న ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఆపరేషన్స్ అవుతున్న వాళ్ళు, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ ఆపరేషన్ అవుతున్న వాళ్ళు, అండాశయంలో ప్రాబ్లం ఉండి అండాశయం నుంచి సిస్ట్ తీసేస్తారు. సో వీళ్ళకి ఏంటి అంటే రిజర్వ్ అనేది సిస్టెక్టమీ చేసిన తర్వాత కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ని కూడా ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఊసైడ్ వాళ్ళని జాగ్రత్త చేసుకుని కండిషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మెయిన్ కండిషన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ. జనరల్లీ క్యాన్సర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఈ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని లైక్ మంచి సెల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. జర్మ్ సెల్స్ అంటారు వాటిని. అలాగే ఊసైడ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించుకోవడం అనేది మంచిది. ఇస్ వన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లేట్ వద్దు, ఎడ్యుకేషన్ పరంగా లేట్ అవుతున్న వాళ్ళకి ఊసైడ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఊసైడ్ ఫ్రీజింగ్ బెటరా, ఎంబ్రియో ఫ్రీజింగ్ బెటరా? దట్ ఈస్ వన్ థింగ్ డౌట్. సో ఆల్రెడీ లైక్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ఆల్రెడీ పెళ్ళి అయిపోయి లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. ఓకే, అంటే స్పర్మ్తో ఎగ్ని కలిపి బిడ్డని ఫామ్ చేసి దాన్ని అలా ఫ్రీజ్ చేసుకుని ఒక 3-4 years తర్వాత ఓన్లీ ఎంబ్రియోస్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే లేదు, ప్లాన్ లేదు, మ్యారేజ్ అవ్వలేదు, లేట్ మ్యారేజెస్ అంటే ఓన్లీ ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకుంటే తర్వాత ఏంటి అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్స్ని కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి దాని వరకు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకవేళ ఇఫ్ యూఆర్ 35 years, మీరు ఒక 28 yearsకి
ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లయితే ద ఎగ్ క్వాలిటీ విల్ బి మెయింటైన్డ్ 28 ఇయర్స్. ఇప్పుడు మన 35 ఇయర్స్ వచ్చినా ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కానీ బేబీ ఫార్మేషన్ కానీ అంతా ఇట్ విల్ బి 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. సో దానివల్ల ఏంటి అంటే బేబీకి ఏమీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మోర్ దాన్ 35 ఇయర్స్ ఎప్పుడైనా సరే ఊసైడ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ కానీ పటావ్ సిండ్రోమ్ కానీ వచ్చే అవకాశం మోర్ దాన్ 35 ఇయర్స్ అయితే 1 in 750 దాకా ఉంటుందన్నమాట. సో ఇవి చేయడం ద్వారా ఏంటి అంటే విల్ బి ప్రిజర్వింగ్ అవర్ ఊసైడ్ ఎట్ కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఈ ఊసైడ్స్ని మనం ఫర్దర్గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం అనేది మన బేబీస్కి ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఊసైడ్ ఫ్రీజింగ్ టెక్నిక్ మారింది కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా మోర్ సక్సెస్ రేట్తో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.